ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో 2,80,000, పల్లెల్లో 1,80,000 రూపాయల డబ్బులు ఇస్తుంది ఇళ్లకి సంబంధించి. పట్టణాల్లో అయితే గనక 1 సెంటు, పల్లెల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలన్నటువంటిది, సెంటున్నర ఇవ్వాలన్నటువంటిది నాడు కేంద్రం ఇచ్చినటువంటి లెక్క. అయితే దానికి రాష్ట్రం జోడించి ఇప్పుడు పట్టణాల్లో అయితే 2 సెంట్లు, పల్లెల్లో అయితే 3 సెంట్లు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించారు. అలాగే కేంద్రం ఇచ్చేటటువంటిది 1,80,000, 2,80,000 అయితే అక్కడైనా ఎక్కడైనా 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. వెరీ గుడ్. కాకపోతే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు కొత్త లబ్ధిదారులు గుర్తించమన్నారు. ఇది పాత రోజులకి మళ్ళీ ఫైళ్లు దాచేసే కాలం కాదు. ఆధార్తో లింకప్ అయ్యి బెనిఫిషరీస్ ఇష్యూ ఇక్కడ ఇచ్చినది కేంద్రానికి కూడా పోయినటువంటి. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళంటే ఎవరు? కొత్త వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కొత్త వాళ్ళంటే ఈ 6 నెలలు, ఏడాదిలోపు ఎవరైనా పెళ్లి చేసుకుని కుటుంబం నుంచి యువతలకు వస్తే వాళ్ళు వేరే రేషన్ కార్డు తీసుకుంటే వాళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళు మొత్తం మీద కలిపితే ఎంతమంది ఉంటారు? రాష్ట్రం మొత్తం మీద 10,000 మంది ఉంటారు, 15,000 మంది ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు లేఅవుట్లు ఇవన్నీ. ఎందుకంటే లాస్ట్ బెనిఫిషరీ దాకా ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. స్థలాలు ఇవ్వనోడు ఎవడికి లేడు, కట్టుకోలేదు ఇల్లు. నిజం, టోటల్గా 30 లక్షల ఇళ్ళు అనుకుంటే దాదాపు 9 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. ఇది పార్థసారథి గారే చెప్పారు కదా, 7 నుంచి 9 లక్షలు అనుకుంటా, 7.5, 9 లక్షలు పూర్తయినాయి. అప్పుడే పూర్తయిపోయినాయి. అవి కన్స్ట్రక్షన్ చేసి ఇళ్ళు కూడా ఉన్నారు. మిగతా 21 లక్షల్లో మేజర్ ఆగిపోయినటువంటిది బెజవాడ, గుంటూరు, బెజవాడ, దుగ్గిరాల, మంగళగిరిలో ఉన్నటువంటి ఒక 50,000 మందికి అమరావతిలో స్థలాలు ఇచ్చి ఆపేయడం వలన ఆగిపోయినటువంటిది. వాళ్ళకి స్థలం ఇచ్చారు కూడా, కానీ అది వాళ్ళని లబ్ధిదారులుగా కూడా చూపించేశారు. అది కోర్టు కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు అది వాళ్ళకి ఇవ్వాలన్నా సరే అది రద్దు చేస్తూ జీవో ఇచ్చి మళ్ళీ కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి ఇదంతా చేయాలి. వాళ్ళు తప్పించి ఇంకెవరూ లేరు. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా, గ్రామ సచివాలయ సిస్టమ్ ద్వారా చిట్ట చివరి లబ్ధిదారు వరకు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా ఎంపిక చేసేశారు. వాళ్ళందరికీ ఇచ్చేశారు. అడగనోడు పాపాత్ముడు అంతే, అడిగినోడికల్లా ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకెవరికి ఇస్తారు అంటే కేవలం హడావిడి నడుస్తుందా, వాస్తవం అవుతుందా చూడాల్సి ఉంది.